నీకు జరగబోయే యుద్ధం చివరి యుద్ధం. నేను వెళ్ళి తీరాలి. అంకుల్, జరగబోయే యుద్ధంలో నాకు మీరిద్దరూ కావలసిన వాళ్ళే. అందుకని ఇద్దరి గురించి కలిసి వేడుకోవద్దు. భక్తి యొక్క బలం తగ్గిపోతుంది. అంకుల్, నువ్వు కట్టించుకునే తాళికి, పెట్టుకునే బొట్టుకు నా వల్ల ఏ హాని జరగదమ్మా. ఫోన్ మాట్లాడుతున్నా. డేవిడ్ మాట్లాడుతున్నా. డేవిడ్, నేను అస్సాంతో మాట్లాడాలి. సరే, మీకు శంకర్, మీ నాన్న, ఐ మీన్ ఆ హంతకుడు డేవిడ్ నీతో మాట్లాడతాట. డోంట్ గివ్ రూమ్ ఫర్ సెంటిమెంట్స్. హలో మై సన్, ఆ రాజకీయ నాయకుడికి భద్రత కలిగించడానికి ఎందుకని ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ ఫోర్స్ వేస్ట్ చేస్తున్నారు. నేను చెప్పిన టైంకి ముందుగా హత్య జరగదు, తర్వాత జరగదు. సరిగ్గా 7:30కి ఆవిష్కరణోత్సవం, 7:35కి he will be dead. ఎప్పుడు డిఓజీతో మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నానో తెలుసా? మై సన్, ఇప్పుడు నేనే నీ భాగమని నీకు తెలుసు. అందుకని నువ్వు వ్యతిరేకపడి నీ కర్తవ్యాన్ని విస్మరించు. డోంట్ గివ్ రూమ్ ఫర్ సెంటిమెంట్స్. నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం, నాయకులు సూర్యప్రకాశం. ఏదైనా క్యాసెట్ పెట్టవా? అలాగే సార్. రాజకీయ రంగంలో ఓటు విలువ చాలా ఎక్కువ. అది తెలుసుకున్నవాడే నిజమైన పౌరుడు. ఇదెందుకయ్యా? ఆర్థికంగా వెనుక ఇదంతా జనం వినడం కోసం. మనకేదైనా పెట్టు. నాబోటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దేశానికి అభ్యుదయం వస్తుంది. నిమ్మకాయ కళ్ళు దిప్పు కంద పిల్లక ఎదురలేమో నిమ్మకాయ. వీరు ఆవిష్కరించే వీరశివాజీ విగ్రహానికి మన లక్ష్యానికి ఏమిటి సంబంధం ఉంది? గట్టిగా మాట్లాడుకు. గుడ్ ఈవినింగ్. ఐ రిమైండ్ యూ వన్స్ అగైన్, మీటింగ్ లో ఎవరిని సస్పెక్ట్ చేసినా ఇక్కడ మీరు క్వశ్చన్ చేయకండి. మీటింగ్ లో గొడవ జరిగిందంటే కంట్రోల్ చేయడం కుదరదు. యూ కమ్ విత్ మీ. ఈ మెయిన్ ఎంట్రన్స్ లో మిస్టర్ సూర్యప్రకాశం కారు తప్ప మరెవరి కారు పార్క్ చేయడానికి అలో చేయకండి. పోలీస్ జీప్ అయిన పార్కింగ్ లాట్ లోనే, విఐపీస్ అయిన పార్కింగ్ లాట్ లోనే. అండర్స్టాండ్? గుడ్ ఈవినింగ్. హౌ మెనీ వీడియో కెమెరాస్ ఆర్ హియర్? 8 కెమెరాస్ సార్. ఈ 8 కెమెరాను వెనకాల దట్ ఎంట్రన్స్ నెంబర్ 6 ఆర్ సంథింగ్ అక్కడ పెట్టండి. వెనక నుంచి ఎవరు రారు కదా సార్? అయినా పెట్టండి. యు ఆర్ నాట్ ది వన్ టు డిసైడ్. మిస్టర్ రాజారెడ్డి ఎక్కడ ఉన్నారు? ఈజ్ దేర్ సార్. థ్యాంక్ యూ. మీలో ఎవరండి రాజారెడ్డి గారు? మీరు ఇలా చూడండి, మీరందరూ వేదిక మీద ఉండేందుకు వీల్లేదు. చాలా ముఖ్యమైన వాళ్ళ వేదిక మీద ఉండాలి. మీలో ఎవరు ముఖ్యమైన వాళ్ళు? అందరూనా? వెరీ గుడ్. ఇప్పుడు సూర్యప్రకాశంతో గోపాలం, వారి అసిస్టెంట్, తర్వాత బలరామ్ సంబడి, వీళ్ళు తప్ప మరి ఇంకెవరు వేదిక మీద ఉన్న సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను కిందికి దించేస్తాను. పార్టీ వాళ్ళైనా సరే బాధపడకూడదు. థ్యాంక్ యూ. మిస్టర్ సూర్యప్రకాశం, ఆ హంతకుడి గురించి మీరేమనుకుంటున్నారు? ఒక మతిలేని వాడి గురించి నన్ను అడుగుతున్నారే. ఏదో పేదవాడిని, కష్టపడుతున్నానని నా దగ్గరికి వస్తే క్షమించి ఆదరించి నేనేదో సహాయం చేసేవాడిని. ఒక పిచ్చివాడి గురించి నేనేం చెప్పను సార్. అతని గురించి మీకు అసలు ఏమీ తెలియదంటారా? ఏదైనా పోరాటంలో పాల్గొని దెబ్బలు తిని జైలుకు వెళ్ళుంటే త్యాగి అనే దృష్టిలో తెలుసుండేది. ఒక దొంగ వెధవ గురించి పదే పదే అడిగితే నాకెలా తెలుస్తుంది? సార్, మీ ప్రాణాలకు ఆపదనే స్థితిలో ఆ వీరశివాజీ విగ్రహాన్ని మీరు ఆవిష్కరించాల్సిన అవసరం ఏమిటి సార్? మీరు ఫారెన్లోనే ఉండొచ్చు కదా. ఉండొచ్చు. నాకేమి ప్రాణం ముఖ్యం కాదు కదా. వీరుల పరంపరలోంచి వచ్చిన వాడిని కదా. అందుకని ఎవడో ఇచ్చిన స్టేట్మెంట్కి భయపడి ఫారిన్ లోనే ఉండడం అర్థం లేదు కదా. నేనేమన్నా మిగతా పార్టీ వాళ్ళలాగా చేయం లేనివన్నా ఏమిటి? ఏమీ లేదండి. వారు ఆస్ట్రేలియా క్రాస్ చేస్తున్నప్పుడు వాతావరణంలో మార్పు వల్ల వాతం నొప్పి వచ్చింది, అంతే కదా సార్? సార్, ఒక సందేహం. మీరు సార్,
మీ ప్రశ్నలన్నీ మొత్తంగా రాసివ్వండి, వాటికి సమాధానాలు పుస్తకంగా అచ్చువేస్తాం. జనసేన పార్టీ తరఫున అందరికీ నమస్కారం. ఈ విగ్రహావిష్కరణోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన గౌరవనీయులు సూర్యప్రకాశం గారికి మీ తరఫున, ఈ సంస్థ తరఫున నమోవాకాలు సమర్పిస్తూ ఆహ్వానిస్తున్నాను. ఈ చరిత్ర ప్రసిద్ధమైన విగ్రహావిష్కరణోత్సవం గురించి, వీరశివాజీ విగ్రహాన్ని మేమెందుకు ఆవిష్కరిస్తున్నాం అన్న దాని గురించి కార్యదర్శి బలరాం గారు మాట్లాడతారు. ఆ తర్వాత మీరు ఆశతో ఎదురు చూస్తున్న శ్రీ సూర్యప్రకాశం గారు ఉపన్యసిస్తారు. గౌరవనీయులైన సూర్యప్రకాశం గారికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, పోలీసు అధికారులు అందరికీ నమస్కారం. ఉత్సవ కార్యకర్తలు నన్ను మాట్లాడమన్నందువల్ల ఈ జనసేన సంస్థ తరఫున 3 ముక్కలు చెప్పడం నా ధర్మంగా నేను భావిస్తున్నాను. ఏ కళకైనా సరే జాతి భేదం అన్నది లేదు. అందువల్ల ఈ ప్రాంతీయ కళా విశేషాన్ని, ప్రతిష్టను అందరికీ చాటి చూపే కొన్ని మహత్కార్యాలను ఈ సంస్థ కొంతకాలంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహావిష్కరణోత్సవం జరిపిస్తున్నాం. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి అంటే రాజులకు రాజు అని అర్థం. వీరి చరిత్రకాలం 1627 మొదలుకొని 1680 వరకు. శివాజీ సామ్రాజ్యం మన ప్రాంతాల వరకు వ్యాపించింది. 1677-78లో వీర శివాజీ తన శివాజీ కథ గురించి ఎవరైనా 4 మాటలు చెప్పు. చిన్నతనం నుంచి శివాజీ కథాగిరి ఏం రాయలేదండి, ఓన్లీ యాక్టింగ్. అది కదయ్యా, ఇప్పుడు మాట్లాడాను. ఆయన ఏదో మహావీరుడు అని చెప్పాడే. అతను మహావీరుడే కాదు, మరాఠీ వీరుడు, పెద్ద రాజా. ఆ కాలంలో మనకి మళ్ళీ పార్టీ ఒకటి పెట్టి లెక్కలేనన్ని ఓట్లు పొంది లీడింగ్ గెలిచారు. విషయం తెలియకుండా మీరు రాజకీయాలకు వచ్చారేంటయ్యా? వీర శివాజీ గురించి మీకేం తెలీదా? ఊరికి అనవసరంగా వాకండి. మాట్లాడి ఆయన విషయం తెలిసిన వాళ్ళ ఉన్నాడు. శివాజీ గురించి ఏం మాట్లాడితే శ్రద్ధగా వినండి. అదే అమాంతంగా రిపీట్ చేసి మీ వాయిస్ లో అదరగొట్టండి. అంతే, ఎవరికి తెలుస్తుంది కానండి. ఇప్పుడు శ్రీ సూర్యప్రకాశం గారు వీర శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి అందరికీ కన్నుల పండుగ చేస్తారు. అందరికీ నా వినయపూర్వక వందనాలు. మన దేశం మన దేశమే, విదేశం విదేశమే. ఇక్కడ తెలుగు, అక్కడ ఆంగ్లం. ఇక్కడ పంచెలు, అక్కడ ప్యాంట్లు. ఇక్కడ వరి, అక్కడ గోధుమ. ఇక్కడ విగ్రహాలు, అక్కడ అవి లేవు. వాళ్ళు కొన్ని విగ్రహాలు చేశారు. ఎంత విజ్ఞానం వృద్ధి పొందినా కూడా మన స్థాయికి వాళ్ళు పెరగనే లేదనే నేను చెప్తున్నా. ఒక దేశంలో ఆనకట్ట కట్టారు. ఆనకట్ట అంటే ఏమిటి? డ్యామ్. డ్యామ్ అంటే ఏమిటి? ఆనకట్ట. నేను వాళ్ళతో చెప్పాను, ఇక్కడ ఏదైనా ఓ విగ్రహం పెట్టండి, చాలా స్థలం ఉంది అని. విగ్రహం అంటే ఏమిటి? మనం ఇక్కడ వీరశివాజీని ప్రతిష్ఠిస్తున్నామే, అదే విగ్రహం. ఒక రాతిని ఉలితో చెక్కి ఆ మహావీరుని తీర్చిదిద్దారు. అతను శ్రీశైలం వరకు వచ్చి వెళ్లారని చెప్పారు. శ్రీశైలం కోవెల దర్శించి వెళ్లాలని వారి ఉద్దేశం.
అంటే వారు అక్కడికి దండెత్తి వచ్చారనేగా దాని అంతరార్థం. తుమ్మారా? కనుక వీర శివాజీ అనే పేరులో వీర అనే మాట ఉన్నందువల్ల వీర శివాజీకి వీర శివాజీ అని పేరొచ్చింది. వారు గ్రామర్ చదవలేదు, రామాయణం చదివారు. అది చదివినందువల్ల హనుమంతుని దర్శించుకోవాలని అమలాపురం దాకా వచ్చారు. నిజం చెప్పాలంటే వారికి కోనసీమలోనే ఒక విగ్రహం పెట్టచ్చు. అక్కడ ఖాళీ స్థలం చాలా ఉంది. వారు 53వ సంవత్సరంలో ధనుర్వాతం వచ్చి చనిపోయారని చెప్పారు. సరైన మందులు లేని ఆ కాలంలో కూడా వారు అంతకాలం జీవించారంటే రాయిలాగా వారిదెంత ఆరోగ్యమైన దేహమో చెప్పండి. అందుకే వారి దేహాన్ని రాతి విగ్రహంగా మనం చూస్తున్నాం. వీర శివాజీ మాటలోనే ఒక బలం ఉట్టిపడుతున్నది. మనకు వారిలాంటి బలము వీరము రావాలి. చిన్న వయసులోనే పాలు తాగేటప్పుడే శివాజీ చరిత్ర గురించి ఉగ్గుబాలతో కలిపించింది నా తల్లి. నా తల్లిగారే ఆ వీర శివాజీ చరిత్రను నాకు చెప్పకుండా ఉండి ఉంటే తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతుంది. నాకు ఆ వీర శివాజీ గురించి తెలియకుండా పోయి ప్రేమ, స్నేహం, బంధం అన్నీ కలిసి వచ్చాయి. న్యాయ ధర్మాలకు ప్రతిబింబం శివాజీ. ఇక్కడే మీకు ఒక పరమసత్యం చెప్తాను. ఒక తల్లి లేనిదే శివాజీ పుట్టి ఉండే అవకాశమే ఉండేది కాదు. ఏమిటి గొడవ అంతా? పోలీస్ 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 వెళ్ళండి. ఇది ప్యాంట్ ఇరుగ్గా ఉంటే వసతిగా ఉంటుందని తీసేదాన్ని. నేను కదా వాడే, నేను కాదు. ఏంటిది? పుస్తకాలు. పుస్తకం తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇదంతా? అది కాదు, ముందు ఇవన్నీ చదివిన తర్వాతే మిగతావన్నీ. అది సరే. ఇది ఓహో, ఇప్పుడు వీటికి కూడా